శ్రీరామండి, అందరికీ నమస్కారం. నేను ప్రసాద్. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు అన్నది చాలా పవర్ఫుల్ పాత్ర. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసింది రాజకీయ నాయకులు. అంటే రాజకీయ నాయకులు మీన్స్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని, చట్టాలని పరిరక్షిస్తూ ప్రజలందరినీ సమానంగా చూస్తూ ప్రజల్లో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలను ఏకతాటి మీదకి వచ్చేలాగా చూసి ప్రజలకి ఏది కావాలో అది ఒక కుటుంబ పెద్దగా చేయవలసినటువంటి బాధ్యత, వాళ్ళని తృప్తిపరచవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వ అధినేతల మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన దేశంలో ఎవరైతే రక్షించవలసిన నాయకులు అయితే ఉన్నారో వాళ్ళే ప్రజలను భక్షిస్తున్నారు. ఇంకా ఈ బాధల్ని ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు, ప్రభుత్వం అన్యాయం చేస్తే. సో ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మేము ఎవరిష్టం వచ్చినట్టుగా ఆలోచన కుదరదు. ఇక్కడ ఒక రకంగా చూసుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి ఇద్దరి మధ్య కానీ తేడా కానీ చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసినటువంటి వ్యక్తులకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఏ రకమైనటువంటి పథకాలు అందకూడదు, ఎందుకంటే వాళ్ళకి అందితే పావుకు పాలు పోసినట్టుగానే అనేటివి ఆయన సెలవిచ్చారు. ఇదా ఒక కుటుంబ పెద్ద తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇదా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? 40% దాటింది. అంటే ఈ 40% పీపుల్కి మీరు ఏ రకంగానూ సహాయ సహకారాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ అందించరా? అంటే వాళ్ళ మాటకి విలువ లేదా? ఇదే నా ప్రజాస్వామ్యం. బహుశా అందుకే ఉంది, మీరు ఇచ్చిన హామీలకి తగ్గట్టుగా బడ్జెట్లో డబ్బులు సమకూర్చలేదు, నిధులు సమకూర్చలేదు. ఎందుకంటే బహుశా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా మనం తగ్గించేద్దాం, ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, మనకు ఓటే లేదు కాబట్టి. అధికారులకి ఇది స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు పబ్లిక్ మీటింగ్లో. సో ఇది మీ నైజం. ఒక 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి మీరు ఈ రకంగా మాట్లాడటం అన్నది తగదని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? నాకు అవకాశం ఉండి మళ్ళీ ఇంకో అవకాశం ఉండదో. ఎలక్షన్ ముందు అతి దీనాతిదీనంగా ప్రజల దగ్గరకు వచ్చి బెగ్గింగ్ చేసినట్టుగా మాట్లాడతారు. ఎలక్షన్లు అయిపోయాక ఆల్నెట్ మీదకి వచ్చి దిగుతారు. ఇప్పుడు కిందటిసారి ఎలక్షన్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓటు వేసారో వాళ్ళే ఈసారి మీకు ఇటు సైడ్ ఓటు వేశారు, మీ మాటలు నమ్మి, మీ అలవగానే హామీలని నమ్మి. ఇప్పుడు వాళ్ళందరికీ ఓట్లు పథకాలు ఇవ్వమంటే అర్థం ఏంటి? మీ మాటలు ఎవరు విశ్వసిస్తారు? కనీసం మీరు రకరకాల దావోస్కి అడిగి పర్యటనకి వెళ్ళారు, ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకురాగలిగారా మీరు? ఎందుకంటే నమ్మకం అక్కడ పారిశ్రామికవేత్తలు కూడా కోల్పోయారు. మీరే చెప్తున్నారు, మీ పార్టీ నాయకులే వాళ్ళు అడుగుతున్నారు, రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటని. అంటే మీ మైలేజీ కోసం ఏంటంటే అవ్వచ్చు ఇవ్వచ్చు అని చూపెట్టుకోవడం కోసం ఆడొచ్చి డబ్బులు ఇక్కడ పెడితే వచ్చే గవర్నమెంట్ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేసి చివరికి లాస్ అయ్యేది వాళ్ళు. రాజకీయ నాయకులు బాగుంటారు, అందువల్ల ఆంధ్రప్రదేశ్కి ఒక్కడొచ్చే పరిస్థితి లేదు. ఇకపోతే సంపదను సృష్టిస్తామని చెప్పి నేనేం సంపదను సృష్టించలేదు, ఎలా సంపాదించేస్తామని అడుగుతున్నారు. అయినప్పటికీ లక్షలాది కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఈ 9 నెలల్లో. సో మరి ఎవరికి ఇచ్చారు, ఏం చేశారు, ఏ పథకాలకి పెట్టారు తెలియదు. కానీ మీరు అన్నారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏ రకమైనటువంటి పథకాలు ఇవ్వద్దని. ఒక్కసారి మీరేం మాట్లాడారో ఒకసారి వినిపిద్దాం. ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను రోడ్డు చెప్పేస్తున్నా. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ నాయకులకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఇవ్వకూడదు. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను.
వాళ్ళకి ఏమైనా చేస్తే పావుకు పాలు పోసినట్టుగానే. అంటే ప్రజల మధ్య వ్యత్యాసం చూపిస్తారా? ప్రజలని విభజించి పాలిస్తారా? ఇది నేరపూరిత వ్యాఖ్యలు కావా? ముఖ్యమంత్రి అంటే మీరు ఒక వర్గానికైనా, మొత్తం రాష్ట్రం అందరికీ కదా? మీకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి ఒక్కడికి కూడా మీరు నాయకుడు. ఆ విషయాన్ని మటుకు మీరు గుర్తించుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీల గురించి కానీ ఏదైనా పథకాలు ఇచ్చేటప్పుడు ఏం చేద్దాం అన్నది కానీ ఏ రకంగా చెప్పారన్నది ఒకసారి చూద్దాం. మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రాని వాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 లక్షల 27 lakh హౌస్ పట్టాస్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్. అండ్ ఐ ప్రిజ్యూమ్ దట్ ఇక్కడ ఈయన ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఓటు అయిపోయినా సరే వాళ్ళకి అర్హులైన ప్రతి వాడికి కూడా ప్రతి పథకం కూడా ఉండాలి. నేను మళ్ళీ సమావేశానికి వచ్చినప్పుడు ఎవరైనా ఇది నాకు రాలేదు అంటే ఊరుకోను అంటున్నాడు ఆయన. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, రాజకీయాలకు అతీతంగా అధికారులు పనిచేయాలని ఆయన ప్రపోజ్ చేస్తున్నారు. అందరికీ కూడా ఇవ్వాలని. అంటే ప్రజలు రాజకీయాలు ఓటేసేంత వరకు నచ్చినోడు ఓటేస్తాడు, నచ్చినోడు ఓటేయడు. కానీ అందరినీ ఒకే ఘాటును కట్టి మా వాళ్ళు మీ వాళ్ళు అని చెప్పి ఒక పరిపాలన చేసేటప్పుడు ఆ రకంగా చూడడం అనేది అది సమంజసం కాదు, అది న్యాయం కాదు, చట్టం అది దాన్ని ఎలా చేయదు. మరి ఇలాంటి దాన్ని మీరు ఏ రకంగా చేస్తారు? బహుశా మీకు చివరి ఎన్నికలు కావచ్చు. ప్రజలు చాలా క్లారిటీ వచ్చింది మీ ప్రభుత్వం మీద. 9 సంవత్సరాలు ఏదో చేయలేపారనుకున్నారు, 9 నెలలు ఏదో చేయలేపారనుకున్నారు. కానీ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో కూడా మీరు ఇచ్చిన హామీ ఏ రకంగా నెరవేర్చలేదు సరే కదా. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి, అయ్యా బాబు నాకు ఇది అవకాశం, చివరి అవకాశం ఇవ్వండి, నేను బాగా మారిపోయానని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలు తిరగకుండానే ప్రజలకు పంగనామాలు పెట్టేటువంటి స్థితికి వచ్చేసారంటే ఏముంది? వర్గాల కింద విడగొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజలు అయితే వాళ్ళు ఓటేయద్దు, వాళ్ళు ఓటేసిన వాళ్ళకి. మరి కార్యకర్తలుగా, నాయకులుగా, ఓట్లు వేసిన వాళ్ళగా మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు? సో బహుశా అందుకేలా ఉంది. బడ్జెట్లో ప్రతి పథకాలకు 3 పథకాలకి ఇచ్చారు. ఆ 3 పథకాలకి నిధులు భారీ ఎత్తున కావాల్సి ఉండగా అసలు నిధులు సగానికి సగం 5,000 కోట్ల పైన ప్రతి పథకానికి కూడా తగ్గించేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి ఆ పథకాలు అందకూడదనే ఉద్దేశం లేదేమో. ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ ప్రసాద్.